హాయ్ యూనిట్స్ అండ్ మెజర్స్లో ఒక ప్రాబ్లం చేద్దాము. ఈ ప్రాబ్లం AIEEE 2002లో పడింది. ఐడెంటిఫై ద పెయిర్ హూజ్ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఆప్షన్ ఏమో టార్క్ వర్క్, సెకండ్ ఆప్షన్ ఏమో స్ట్రెస్ అండ్ ఎనర్జీ, థర్డ్ ఆప్షన్ ఏమో ఫోర్స్ అండ్ స్ట్రెస్, ఫోర్త్ ఆప్షన్ ఏమో ఫోర్స్ అండ్ వర్క్ ఇచ్చాడండి. టార్క్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటండి? టార్క్కి డైమెన్షన్ ఫార్ములా రియల్గా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి ఫార్ములా. సో ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా MLT-2 ఇంటూ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి డైమెన్షన్ ఫార్ములా L అండి. సో ML/T-2. అలాగే వర్క్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటండి? వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండి, ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా ML/T-2 ఇంటూ డిస్ప్లేస్మెంట్కి డైమెన్షన్ ఫార్ములా L అండి. సో ML/T-2 అండి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి. మిగిలిపోయిన స్ట్రెస్కి రియల్గా డైమెన్షన్ ఫార్ములా ఏంటండి? స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అండి, ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఏంటండి? ML/T-2 బై ఏరియా అంటే L2 అండి. సో ML-1T-2 అండి. అలాగే మనకి ఎనర్జీ తీసుకుంటే ఎనర్జీ అన్న వర్క్ అన్న ఒకటేనండి. సో ఎనర్జీకి వర్క్కి ఒకటే డైమెన్షన్ ఫార్ములా కాబట్టి ఎనర్జీకి డైమెన్షన్ ఫార్ములా ఏంటండి? ML/T-2 అండి. సో కాబట్టి ఎనర్జీ స్ట్రెస్ ఒకటి కాదండి, కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. ఫోర్స్ స్ట్రెస్, స్ట్రెస్కి డైమెన్షన్ ఫార్ములా ML/T-2, ML-1T-2 అండి. ఫోర్స్కి ఏమో ML/T-2 కాబట్టి రెండు ఒకటి కాదండి. థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్స్ అండ్ వర్క్కి అంటే అర్థం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఈ రెండు కూడా ఒకటి కాదండి, అంటే ఫస్ట్ ఆప్షన్ అండి. థ్యాంక్ యూ.